హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది లాస్ట్ సోమవారం తీసిన వ్లాగు, అంటే న్యూ ఇయర్ కంటే ముందు తీసినది. అప్పటి నుంచి ఇప్పుడు కుదిరిందనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ పొంగనాలు అయితే వేస్తున్నాను, చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు అయితే దోశలు అయితే వేసాను, కొంచెం పిండి మిగిలింది. ఇంకా ముందు రోజు దోశ పొంగనాలు రెండు వేసాను. పిల్లల వరకు దోశ వేసి నాకు మా ఆయనకు పొంగనాలు వేసుకున్నాం అనమాట. ఆ పొంగనాల పిండి కొంచెం మిగిలింది, మామూలు పిండి కూడా కొంచెం మిగిలితే ఆ పిండి పొంగనాల పిండిలో కలిపేసి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పొంగనాలు అయితే చేస్తున్నాను. కట్నీ చట్నీ కూడా చేసేసేయాలన్నమాట. ఇంకా వంకాయలు అయితే తీసుకున్నాను, అంటే ఇప్పుడు వంకాయ కర్రీ ప్రిపేర్ చేయాలి. ముందు తెచ్చినవి ఉన్నాయి. వంకాయ కూర చేస్తుంటే మా పిల్లలు అడిగారనమాట, గుత్తి వంకాయ చేయొచ్చు కదా అంటే, ఇంకా ఇంట్లో పచ్చిమిర్చి ఎలాగూ లేవు, కింద పచ్చిమిర్చి పోతుంటే కొనడానికి కిందికి వెళ్ళాను అనమాట. వంకాయలు బాగున్నాయి అనిపించి ఒక ½ కిలో తీసుకున్నాను. పచ్చిమిర్చి 40, వంకాయ 35 వేసినాడు. ఒక ముసలాయన వెళ్తూ ఉంటాడు అనమాట, రోజు ఇక్కడ కూరగాయలు తీసుకొని వెళ్తాడు. మామూలుగా మార్కెట్లో అయితే అంత రేట్ లేవన్నమాట, చాలా కాస్ట్ చెప్పాడు. నాకు తెలియక తీసుకున్నాను. పచ్చిమిర్చి లేవు, ఆల్రెడీ ఇంట్లో కూరగాయలు ఉండే కానీ కొంచెం కొంచెం పచ్చిమిర్చి ఒకటి లేకుండా ఇంక పచ్చిమిర్చికి ఒకదానికి మార్కెట్కి ఎందుకు పంపించాలి మా ఆయన అని చెప్పేసి ఇక్కడ వస్తే తీసుకున్నాను. ఇంకా వంకాయలు కూడా బాగుంటే మళ్ళీ తీసుకున్నాను. మీకు అక్కడ కవర్ కనిపిస్తుంది కదా, వంకాయల కవర్ అదే. ఇంకా సోమవారం అనమాట. ఈరోజు లాగు వచ్చేసి ఒక పక్క పాలు అయితే స్టవ్ పైన వేడి పెట్టేశాను, ఇంకో సైడ్ పొంగనాలు అయితే వేస్తున్నాను. ఇంకా వంకాయ కూర చేయాలి అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు, ఈ మధ్య ఎక్కువ పట్టుకోవట్లేదు, అప్పుడప్పుడు పట్టుకొని వాడుకుంటున్నాను. ఇంతకుముందు అయితే ఎక్కువ క్వాంటిటీలో పట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదాన్ని, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేలాగా. ఇంక ఈ మధ్య ఎందుకులే, అప్పుడప్పుడు పట్టి చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది అనేసి వాడుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎక్కువ రోజులు ఉన్నా సరే ఏ స్మెల్ రాదు, మనం ఫ్రెష్గా పట్టుకున్నట్టే ఉంటుంది. ఇంకా అయినా ఎందుకులే అప్పుడప్పుడు వేసుకుందాంలే అనేసి ఈ మధ్య పట్టుకోవట్లేదు, ఇప్పుడు దానికోసమే పట్టుకుంటున్నాను. వంకాయ కర్రీ చేసి మధ్యాహ్నానికి పులగమన్నం చేయాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి పొంగనాలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు చట్నీ పట్టేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుందామని నేను ఇంకా మిక్సీ అయితే అలానే పెట్టేసుకున్నాను. మిక్సీ కూడా కొంచెం తుడిచాలి. ఎప్పుడు దోశ వేసినా సరే నా కోసం, నాకు ఒక్కదానికైనా సరే పొంగనాలు ఖచ్చితంగా వేసుకుంటాను. సండే రోజు అలానే అనమాట. ఇంకా ఆలు మసాలా అవన్నీ ఏం చేయలేదు, కొంచెం మిరకారం ఒకటి మిక్సీ పట్టి చట్నీ చేసి దోశలు అయితే వేసి ఇచ్చేసాను. అందరు తిన్నారు, నాకు పొంగనాలు వేసుకున్నాను. మా ఆయన వచ్చేసి ఒక దోశ తిని ఒక ప్లేట్ పొంగనాలు వేయించుకున్నాడు, నేను ఒక ప్లేట్ పొంగనాలు అయితే తిన్నాను. పొంగనాలు అంత టేస్ట్ అనిపించలేదు ఈసారి, ఎందుకంటే దోశపిండి మెత్తగా పట్టేశాను అనమాట. కొంచెం నూక పడితేనే పొంగనాలకు బాగుంటుంది టేస్ట్, మెత్తగా అయిపోయాయి పొంగనాలు కూడా. నూక పడితే బాగా అనిపిస్తాయి పొంగనాలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఎప్పుడైనా సరే పొంగనాలు చేసుకున్నామంటే సపరేట్గా పట్టుకోవాలి పిండి. ఈసారి ఏదో పని చేసుకుంటే నేను దోశపిండి పట్టుకుంటూ పని చేసుకుంటా ఉన్నానా, ఎన్ని రౌండ్లు వేసినా సరే అది ఇంకా మెత్తగా అయిపోయింది అనమాట. 2-3 వాయిలు వేస్తాం కదా ఒకటేసారి కాకుండా మిక్సీ జార్లో, మెత్తగా అయిపోయింది. మా ఆయన అదే అన్నాడు, ఎందుకు పొంగనాలు ఈసారి అంత టేస్ట్ లేవు అంటే, నాకు వెంటనే ఇంకా డౌట్ వచ్చేసింది అనమాట, పిండి మెత్తగా పట్టుకోవడం వల్ల అనేసి. నుక పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి, బాగుంటుందన్నమాట. ఇంకొంచెమే ఉంది కరెక్ట్, ఇంకా ఇది పిల్లలకు మా ఆయన వరకు వచ్చేస్తాయి పొంగనాలు. ఇంకా నేనైతే సోమవారం ఏం తినను అనమాట, శనివారం సోమవారం. ఇంకా మా వాళ్ళ వరకు ఖచ్చితంగా ఏదైనా సరే చేస్తాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు అందులోనే ఒకటేసారి నేను ఇంకా మసాలాలాగా, పచ్చి మసాలాలాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాను. పచ్చి మసాలా లాగా వస్తుంది, బాగుంటుందన్నమాట. కొంచెమే ఎల్లిపాయలు కాబట్టి, అల్లం వెల్లుల్లి కొంచెమే కాబట్టి ఎక్కువ తిరగదు కదా మిక్సీలో. చిన్న రోలు ఉందనుకోండి దంచుకోవడం ఇంకెందుకులే అనేసి ఇలా పచ్చి మసాలా లాగా వేస్తే బాగుంటుందని మిక్సీ అయితే పట్టిస్తున్నాను. ఇంకా వంకాయలు ఒక ½ కిలో తెచ్చిండనమాట, 1-2 వంకాయలు వాడున్నాను. పప్పులో వేస్తూ ఉంటాను అనమాట నేను. వంకాయలు ఉన్నాయనుకోండి, బీరకాయ కానీ, సొరకాయ కానీ, వంకాయ కానీ ఉంది అంటే ఖచ్చితంగా పప్పులో పెట్టేస్తాను, కొంచెం అన్నా పెట్టి చేస్తాను. అలాగే 1-2 సార్లు పప్పులో వంకాయ పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడు వంకాయ చేశాను అనుకోండి, ఉదయాన్నే చేస్తున్నాను వంట కూడా, ఇంకా మా ఆయనకు క్యారియర్ పెట్టాలి కాబట్టి. ఇంకా మామూలుగా అన్నం అయితే మా ఆయన వరకు వండేసి క్యారియర్ పెట్టి పిల్లల వరకు మళ్ళీ మధ్యాహ్నం వండేదాన్ని. ఇంకా పులగం కాబట్టి ఇంకెన్నిసార్లు వండుతావులే అనేసి అంతా ఒకటేసారి చేస్తున్నాను. పులగం చేసి వంకాయ కర్రీ చేస్తే మధ్యాహ్నానికి ఇంక పైన క్యారియర్ పెట్టి పంపించినాను అనుకోండి, పిల్లలు తింటారు. పులగము కానీ కలర్ రైస్ కానీ మా పిల్లలకు చాలా ఇష్టము, ఎప్పుడు చేసినా సరే కొంచెం ఎక్కువే చేస్తాను అనమాట నైట్కి వచ్చేలాగా.
మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే సాయంత్రం నైట్ డిన్నర్కి అయితే అడుగుతారు అనేసి ఎక్కువే చేస్తాను, ఇష్టంగా తింటారు. అది ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి. పులగం కాంబినేషను వంకాయ కూర కానీ, పచ్చిమిరపకాయల పచ్చడి కానీ, లేదంటే చింతపండు కారం కానీ బోడైతే బాగుంటుందన్నమాట. ఇంకా మిక్సీ పని అయితే అయిపోయింది. పచ్చి మసాలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ అయితే తీసి పెట్టేశాను. ఇంకా పొంగనాలు వేయడం అయితే మొదలు పెట్టేశాను. ఈ పనులన్నీ అయిపోయాక పూజ కూడా చేసుకోవాలి. ముందు ఇవన్నీ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట నేను. లేదంటే పూజ పని అయినట్టు ఉండదు, ఇక్కడ ఏ పని అయినట్టు ఉండదు. అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, ఉరుకులాడినట్లయితుంది. కాబట్టి ఇంట్లో పనులన్నీ అయిపోయి అన్నీ పక్కన పెట్టి పిల్లలు స్కూల్లో పంపించి తర్వాత ఒకవేళ బండలు దుడుచుకొని స్నానం చేసి పూజ చేస్తాను. మ్యాక్సిమం ఉదయమే పూజ చేస్తాను, సాయంత్రం టైంలో తక్కువ ఎప్పుడూ అనమాట. ఉదయం దీపారాధన చేసినా సరే దీపాలు వెలుగుతూనే ఉంటాయి సాయంత్రం వరకు. ఒక్కొక్కసారి సాయంత్రం కూడా చేస్తాను, కాకపోతే ఉదయమే ఎక్కువ చేస్తాను అనమాట. ఉదయం చేయనప్పుడు మాత్రం సాయంత్రము, ఒకవేళ ఉదయం చేసినా ఒకసారి సాయంత్రం కూడా చేస్తాను. ఇంకా సోమవారం అయినా శనివారం అయినా కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట. పూజ అంటే స్పెషల్ కాదు కానీ నాకెంత కొంచెం స్పెషల్ అనిపిస్తుంది, ఏదో ఒక పండగ వైబ్రేషన్ అనమాట. వీళ్ళని అందరినీ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటాను. ఉదయం ఉరుకులా అన్నట్లే ఉంటుంది నిజంగా. ముందు రోజు సండే చికెన్ తెచ్చుకున్నాం నైట్, అది కొంచెం మిగిలిందనమాట. ఈరోజు సోమవారం అయితే నేనైతే తినను ఇంట్లో, ఇంకా పిల్లలకు ఒక్కోసారి పెడతాను కానీ ఒక్కోసారి పెట్టను. ముందు రోజే నేను మా ఆయనకు చెప్పాను అనమాట, సోమవారం ఉంది ఎందుకులే నెక్స్ట్ వీక్ సండే తెచ్చుకుందామని చెప్తే వినలేదు. నైట్కి తీసుకొచ్చారు. మామూలుగా సండే చికెన్ తెచ్చుకున్నా సరే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తెచ్చుకుంటే మధ్యాహ్నం నైట్కి తినేలాగా అయిపోయేలాగా తెచ్చుకుంటాము. ఇంకా నైట్ తెచ్చాము అనుకోండి ఎక్కడ సరిగా తింటారు, తినలేరు అనమాట. మామూలుగా నాన్ వెజ్ తింటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తినాలి, నైట్ తింటే మనకు నాన్ వెజ్ అరగడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మేము ఉదయం మధ్యాహ్నం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేనైతే నైట్ తెచ్చుకోవడం చాలా తక్కువ. వద్దని చెప్పిన మా ఆయన ఏం లేదు, సరేలే పిల్లలు తింటారు అనేసి తీసుకొస్తే అందరు తినగా మిగిలిండిందనమాట. నైట్ దోశ వేసాను చికెన్లోకి. ఇంకా చికెన్ ఉన్నదల్లా పాడేయడం ఎందుకు, ఎక్కువే ఉందన్నమాట. ఒకవేళ 2-3 ముక్కలు అయితే పడేసేదాన్ని, ఒక కప్పు నిండా ఉంది. సరేలే మా ఆయన తింటాడు కదా, ఇంకా ఇంట్లో పెట్టకుండా డ్యూటీకి వెళ్తాడు, క్యారియర్లో పెట్టిస్తే తనే తింటాడులే అని చెప్పేసి ఒక బాక్స్లో అయితే తీసి పెట్టేశాను. అలాగే చికెన్ వేసి కొంచెం వంకాయ కూర కూడా పెట్టాను అనమాట, పులగం పెట్టాను. చూపిస్తాను అది కూడా ఈ బ్లాగ్లోనే ఏమేమి పెట్టాను అనేసి. ఇంకొక పక్క పిల్లలు అయితే స్నానాలు చేసి రెడీ అవుతున్నారు. వాళ్ళు స్నానాలు చేసి వచ్చేలోపు వేస్తూ ఉన్నాను అనమాట. వేసిస్తే ఇంకా ఎవరు వాళ్ళు పెట్టేసుకొని తినేస్తారు. ఇంతకుముందు అయితే తొందరగా లేసేదాన్ని, 5, 4:30, 5:30 ఆ టైం కల్లా లేసి ఇంట్లో బయట కసులు బండలు ఇవన్నీ పనులు అయిపోయి స్నానం చేసి పూజ చేసిన తర్వాతే టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తుంటే. ఇంకా అది కాక చలికాలం కాబట్టి తొందర లేసాను అనుకోండి, నా ముక్కులు ఒకటే తుమ్ముతూనే ఉంటాయి. ఎందుకు వచ్చిన బాధరా దేవుడు అనేసి నేను పిల్లలు వెళ్ళిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా చేసుకుందాంలేని ఇంకా తొందర లేయట్లేదు. 6, 6:30, 6:40 ఆ టైం కల్లా లేస్తున్నాను అనమాట. ఇప్పుడు మెలకు వస్తే అప్పుడు 7 లోపు ఇంకా లేచి మామూలు కసులు కొట్టేసి టీ పెట్టుకొని తాగి టిఫిన్ వంట అన్నీ చేసిన తర్వాత పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత బండ దుడుచుకొని స్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఖచ్చితంగా పొద్దున్నే లేచిన రోజు తుమ్ములు అయితే వస్తాయి, సైనస్ ఉండడం వల్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇంకా మా ఆయన తిడుతూ ఉంటాడు, అవసరమా లేయడం చేయడం, మళ్ళీ తుమ్ముతుంటావు, లేనిపోంది తెచ్చుకుంటావు అనేసి. ఎందుకు తిట్లు తినాలి అనేసి నేను కూడా పట్టించుకోవట్లేదు. సరేలే పూజనే కదా, ఉదయం చేసుకున్నా కొంచెం నిదానంగా చేసుకున్న పూజ చేసుకోవాల్సిందే అని పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఖచ్చితంగా పిల్లలు వెళ్ళేలోపు పూజ చేస్తుంటే పిల్లలు ముక్కొని వెళ్తుండే అనమాట. ఇప్పుడు పూజ చేసినా సరే చేయకున్నా సరే మా పిల్లలు రోజు దేవుని మొక్కుకుంటారు. ఖచ్చితంగా స్నానం చేసి వచ్చి దేవుడు దండం పెట్టేసుకొని టిఫిన్ అయితే తినేస్తారు. ఎప్పుడు వంకాయ చేసినా సరే ఖచ్చితంగా గుత్తి వంకాయ చేయాల్సిందే. మా పిల్లలకు గుత్తి వంకాయ అంటే ఫుల్ ఇష్టం. ఆ వంకాయ తినరు కానీ ఆ వంకాయలో ఉండే గ్రేవీ ఉంటుంది కదా, అది ఫుల్ ఇష్టం అనమాట. వంకాయ సరిగా తింటారు, లేదంటే లేదు. ఇంకా ఎప్పుడు నార్మల్ వంకాయ కర్రీ చేయలేదు అనేసి ఈరోజు అదే చేస్తున్నాను. ఎప్పుడు వంకాయ చేసినా చెప్పాను గుత్తి వంకాయనే ఉంటుందని. ఇంకసారి పులగం కాంబినేషన్ వంకాయ చేద్దాంలే, మధ్యాహ్నం తింటారు రాత్రి తింటారు అనేసి ఫస్ట్ మా అమ్మాయి మధ్యాహ్నం పులగం పెట్టి ఇది వంకాయ వేస్తే నాకు వద్దని ఒక్కసారి టేస్ట్ చూసి బాగుందని మళ్ళీ పెట్టించుకుందనమాట. ఇంకా వంట మొత్తం చేసి అయిపోయింది. పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మా ఆయన కూడా లంచ్ బాక్స్లో పెట్టేశాను. అంటే చికెన్ అనేది ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టేసి
ఇంట్లో పనులన్నీ చేసి స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నాను. పూజ కూడా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళే టైం అవుతుందనేసి చికెన్ పెట్టి అలాగే కొంచెం వంకాయ కూడా వేసాను. చికెన్ తింటే తింటాడు, లేదంటే వాళ్ళ కొలీగ్స్తో ఎవరికైనా షేర్ చేసుకుంటాడు అనేసి పెట్టేశాను. ఇంకా పిల్లలకి పెట్టు ఇంట్లో అంటే వద్దులే అని చెప్పేసి పిల్లలకి ఏం పెట్టాలి తీసుకెళ్ళని చెప్పి తన బాక్స్లో పెట్టేశాను. నేను చెప్పాను అనమాట ముందే ఎక్కువ తేవద్దు అనేసి, ఎక్కువ తెచ్చినందుకు పనిష్మెంట్గా పెట్టేశాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇలా పెట్టేశాను. 2 బాక్సుల్లో పులగమన్నము, ఒక బాక్స్లో చికెన్, ఇంకో దాంట్లో వంకాయ కర్రీ, పెరుగు ఖచ్చితంగా పెట్టేస్తాను. ఏమైనా స్నాక్స్ ఉంటే ఒక్కోసారి ఇంట్లో పిల్లలకి తెచ్చినవి అవి కూడా పెట్టేస్తాను. ఇంకేం లేవు కాబట్టి ఇలా సింపుల్గా పెట్టేశాను. వంకాయ సరిగా తినరేమో అనుకున్నాను కానీ బాగా తిన్నారనమాట. మా ఇంట్లో ఈ పులగం కానీ కలర్ రైస్ కానీ మా పిల్లలు బాగా తింటారు. ఎక్కువ చేస్తాను ఎప్పుడు చేసినా సరే. ఇంకా మా ఆయన వెళ్తే ఇంకా సాయంత్రం వరకు ఒక్కదాన్ని, పిల్లలు మధ్యాహ్నం వచ్చి తిని స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకేమైనా మిషన్ కుట్టుకుంటేదంటే మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. ఈ మిషన్ ఉండడం వల్ల నాకు సగం టైం పాస్ అవుతుందన్నమాట. ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాను చూడండి. ఇంకా ఇంట్లో అరటిపళ్ళు ఉంటే పెట్టేసి దేవుడి దగ్గర సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఎంతైనా పూజ చేస్తే ఇంట్లో ధూపము అగరబత్తుల స్మెల్ చాలా బాగా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.